బీసీ న్యూస్కి స్వాగతం. ఇక్బాల్, సల్మాన్, యాసిన్ మరొక వ్యక్తి తన భర్తను తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని, వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తనకు రక్షణ కల్పించాలని డైకాస్ రోడ్డుకు చెందిన ఎస్కే జాస్మిన్ తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం ఉంటున్నామన్నారు. తన భర్త మీరా ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆటో రిపేరుకు రాగా నెల్లూరు రూరల్లోని డైకాస్ రోడ్లో రిపేరు కోసం వెళ్లాడన్నారు. స్థానికంగా కొంతమంది వ్యక్తులు ఎస్కే, ఇక్బాల్, సల్మాన్, యాసిన్ మరొకరు నలుగురు ఆటో మెకానిక్తో గొడవపడుతుండగా నా భర్త మీరా మెకానిక్ను కాపాడడానికి ప్రయత్నించాడన్నారు. ఇంతలో ఆటో మెకానిక్ నా భర్తను ఆటోను తీసుకుని పరారయ్యాడన్నారు. అనంతరము వారు నా భర్తపై దాడి చేశారన్నారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ నా భర్తను తీసుకెళ్లి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చాడన్నారు. ప్రథమ చికిత్స చేసి అడ్మిట్ చేసుకోకుండా ఇంటికి వెళ్లమన్నారన్నారు. తన భర్త తీవ్ర గాయాలతో ఉన్నాడని బ్రతిమలాడినా అడ్మిట్ చేసుకోలేదన్నారు. రాత్రంతా అక్కడే ఉన్నామన్నారు. ఉదయం ఎస్ఐ వచ్చి అడ్మిట్ చేయించాడన్నారు. దాడి చేసిన నలుగురు మమ్మలను చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. అంత లోపలే వీళ్ళకి కక్షలు ఉన్నాయి. అంత లోపలే ఆ అబ్బాయి పేరు యాసిన్, ఆ అబ్బాయి రౌడీ షీటరు. ఆ అబ్బాయితో పాటు నలుగురు వచ్చారు. ఆ నలుగురు ఆ అబ్బాయి ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు. కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎందుకురా కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తితో పొడిచేశారు. పొడిచేసేసినాక ఎట్టంటే తలకైకి ఇదంతా బల్లంతా నరికేశారు సార్. నరికేయంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లేసేసి బయటికి పెట్టేశారు సార్. మనిషిని, మా అన్నని, మీరా అనే అబ్బాయిని బయట తీసుకొని వచ్చి పెట్టేశారు. మేము అంత లోపలే ఫోన్ చేశారు మాకు, ఇట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళాం. మేము వెళ్ళంగానే బయటికి వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు, బయట కూర్చొని ఉన్నాడు. అదేందని మేము డాక్టర్లను అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము, మాకు పైనుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు. అదేంటి సార్ మాకు న్యాయం జరగకుండా మీరే ఆ మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం, మేము పేదోళ్ళం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు మా అన్నని అసలు పట్టించుకోలేదు సార్. రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం, పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉంటే అసలు రాలే, ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు. అంత లోపల మేము మీడియాకి ఎక్కిస్తాం అనగానే పొద్దున పెద్ద ఎస్ఐ సార్, అంటే 5th టౌన్ ఎస్ఐ సార్ వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఆయన అడ్మిషన్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసి వెళ్ళాడు. ఆయన అడ్మిట్ చేయగానే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రికమెండేషన్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ పంపించేశారు మాకు. పంపించేసాం ఇంకా ఇది జరగదులే అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటే లోపలే మళ్ళీ పెద్ద డాక్టర్ అక్కడి నుంచి బయలుదేరి మా దగ్గరికి వచ్చి లేదేమో మేము ఎట్టో ఒకటి చేస్తామని చెప్పి ముందు ఫ్లోర్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు సార్. చేసినప్పటికీ వాళ్ళు వచ్చి హత్య చేసిన వాళ్ళే ముగ్గురు వచ్చేసారు మా దగ్గరకు. ఒకరికి పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు, ముగ్గురు వచ్చి మా దగ్గరికి మీరు కానీ స్టేషన్లోకి వెళ్ళి అదే జరిగిందని చెప్తే మిమ్మల్ని మేము చంపేస్తాము అని ఆ మాట అన్నారు సార్. మా కేసు పెడితే మా అన్నని ఎంత దూరమైనా చేస్తాము, మేము కానీ బయటకు వస్తే మాత్రం మీ అన్నని వదలము అని చెప్పి భయపెడుతున్నాం. దాంట్లో ఉండేది సల్మాను, యాసిరు, ఇక్బాలు, ఇంకోటి నియాజ్, వీళ్ళు నలుగురు ఉన్నారు సార్. వీళ్ళు నలుగురికి మాత్రం బయటికి రానివ్వకండి. ఇలాంటి వాళ్ళు ఉంటే రౌడీ షీటర్లు అని పేరు ఇంకా ఎక్కువ అవుతుంది సార్ వీళ్ళకి. ఇలాంటి వల్ల ఎంతోమంది కడుపుకోత కొడతారు సార్. ఇలాంటి వాళ్ళు బయటికి రానికుండా చేయాలని మేము న్యాయం కోసం వచ్చాను సార్ మీ దగ్గరికి. ఆ న్యాయం చేయండి మాకు. నరకాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అంత దారుణంగా చేసి పంపించేశారు. ఆ పెద్ద ఆసుపత్రి పోతే వాళ్ళు పట్టించుకోలేదు. మా న్యాయం ఎక్కడ జరగద్ది? పోలీసు వాళ్ళు చూస్తే ఇది కాదమ్మా అది కాదమ్మా అంటున్నారు, గమ్ముగా అయిపోతున్నారు. మాకు న్యాయం జరిగేది ఎక్కడ సార్? మాకు అందుకోసం పేపర్ ఎక్కిద్దామని మేము వచ్చాం సార్. చెప్పండి సార్. మాకు అంటే పగలు ఏమి బయట తగ్గులు గిగులు అన్నీ వేయలేదు. మీరు ఇంకోటి చేసుకోండి కావాలంటే. వాడు అసలు సామాన్యంగా ఎక్కడికి పోడు. బండి ఎంతో రిపేర్ అయిందని వచ్చి డైకాసర్లో కూర్చునేది ఏంది? వాళ్ళు వచ్చి అంత మాత్రం నరకాల్సిన అవసరం ఏముంది? అదేంటంటే పాత కష్టాలు అంటున్నారు. ఏం పాత కష్టాలు ఉన్నాయి వాళ్ళకి? అసలు మనకు అసలు దేనికి కూడా పోడేవాడు తగ్గుకే మామూలుగా.
అంత మాత్రం వచ్చి అంత రకంగా చేసేసి మళ్ళీ మాకు భయపిస్తున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్టుపోయి ఏం చేసినా మీకు చంపేస్తాం, ఇళ్ళల పైన మనుషులు పంపిస్తున్నారు. 10 మందిని ఇళ్ళల పైన పంపించి అద్దాలు పగలు కొట్టి అన్నీ రచ్చ రచ్చ చేసి ఈ రకంగా చేసి పంపిస్తే ఎవరు గమ్ము ఉంటారు సార్? ఎవరు గమ్ము ఉంటారు? ఈ రకంగా చేస్తే ఏ తల్లి, ఏ చెల్లి, ఏ అక్క సైలెంట్గా ఉంటారు? ఈ రకంగా చేసేస్తారు. ఒక్కది కాదు, అది 10 మందికి కూడా అట్లా చేస్తున్నారు. వాళ్ళు బయట వస్తే వాళ్ళకి కూడా చంపేస్తామని భయపించేసారు. అందుకోసం వాళ్ళు రాలేదు సార్. ఈ రోజు మేము తెగించి వచ్చాము సార్. మనకు న్యాయం జరగాలనే వచ్చేసాం సార్. ఈ రోజుల్లో వాడికి మాత్రం బెయిల్ ఇవ్వకూడదు సార్. వాడు మాత్రం జీవి ఖైదీ వేస్తే వేయాలా, లేకపోతే మేము చంపేయాలా. అటు కాకుండా బయటికి పంపిస్తే మా ప్రాణంకి హాని, ఎప్పటికైనా హాని మనకు. ఏ రోజుకి కూడా మా భయమే వాళ్ళు వస్తే. అదేంటంటే వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ నాయన అందరూ కలిసి మాకు భయపిస్తున్నారు. మీరు ఏమైనా చేస్తే మీ ఇళ్ళ పైన పడి మాకు చంపేస్తారని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మాకు అవసరం సార్ అవన్నీ. మేము అసలు దేంట్లో లేనప్పుడు మనల్ని లాగాల్సిన అవసరం ఏముంది? రోడ్డుపైకి అసలు సంపాల్సిన అవసరం ఏముంది? కొంచెం సేపు పోలీసు వాళ్ళు రాకుండా ఉంటే వాడు చంపేసాను. ఆ పోలీసు వాళ్ళు వచ్చి లాగినప్పుడు వాడు పక్కన పోయినాడు. అదేంటంటే మీరేందమ్మా మాట్లాడేది, మీరేందమ్మా చేసేది అని మాకు అడుగుతారు. మేము మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు సార్? మా అన్న తమ్ముడు కట్ జరిగితే ఎవరైనా గమ్ము ఉంటారు అక్కోళ్ళు? మా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బయటికి రాకూడదు సార్, బెయిల్ పెట్టి పంపించాలా. అదేంటంటే ఒక్కరికి పంపించారు జైలుకి, 3 బయట వదిలేశారు. దేనివల్ల వదిలేశారు ఆ పోలీసు వాళ్ళు? అది మాకు న్యాయం జరగాలి. ఏ పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్తే ఆ మాట అంటున్నారు. ఎఫ్ఐఆర్కి పోతే నేను ఏంది మీరు ఎఫ్ఐఆర్కి వస్తున్నారు ఊరుకని అని మా పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. నేను అడిగితే 1 గంట అమ్మా అన్నారు. 3 గంటలు కూర్చుంటే 7:30 దాకా వాళ్ళకి జైలుకి పంపిస్తా నాకు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. మా ఎఫ్ఐఆర్ ఇవ్వు, మీకు పోయి తెచ్చుకొని మా దెబ్బ తగిలిన వరకే ఇస్తాను నేను ఈయనని పోలీసు ఎస్ఐ గారు చెప్తున్నారు. వాళ్ళ ముందర ఒక మాట మాట్లాడుతున్నారు, మా ముందర ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు కూడా మా న్యాయం చేయకుండా ఉంటే దేని ఇస్తారు వాళ్ళు? మాకు అవసరం అసలు పేదకు ఏం పట్టించుకుంటున్నారు? మాకు అసలు పేదవాళ్ళు దేనికి వస్తున్నారు? పోలీస్ స్టేషన్కి న్యాయం జరగద్దని వస్తారు. న్యాయం జరగకుంటే ఎందుకు సార్ పోవాల్సింది పోలీస్ స్టేషన్కి? మేమున్నాం అంటున్నారు. దేంట్లో ఉండాలి మీరు? ఎప్పుడు పోయినా అదే జరుగుతుంది. ఆ స్టేషన్లో కేసు పోతే అదే జరుగుతూ ఉంది. మేము చేస్తామా అంటారు, చేయరు. అదేంటంటే అడిగితే ఇటు రకంగా మాకు భయపిస్తున్నారు. ఉండే వాళ్ళంటే డబ్బులు ఇస్తారు, లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు